హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు శరణాగత రక్షణం అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? అయితే శరణాగత రక్షణం అనే పాఠము సంస్కృత గద్యావళి నుండి తీసుకోబడింది. దీన్ని రచించిన వారు KLV శాస్త్రి గారు అనమాట. ఓకేనా? ఫస్ట్ ఇది అందరికంటే ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి పాఠం యొక్క సారాంశము. అయితే పూర్వము ఊషీనగరమునందు ధర్మాత్ముడు, దయకలవాడు, సత్యసంధుడు అయిన శిబి అనే రాజు ఉండేవాడనమాట. అర్థమవుతుందా? నగరం పేరు ఊషీనగరము. అయితే రాజు గుణాలేంటి? ధర్మాత్ముడు, దయగలవాడు, సత్యసంధుడు అయిన శిబి అనే రాజు ఉండేవాడనమాట. ఆ రాజు కేవలం మనుషులకే గాక పశువులను కూడా ప్రేమగా పరిపాలించేవాడనమాట. శిబి అను రాజు ఇతరుల కష్టములను కూడా తన కష్టములాగా భావించి వాళ్లకు న్యాయము, ధర్మము చేసేవాడనమాట. అయితే ఒకసారి శిబి చక్రవర్తి తన రాజ్యసభలో కూర్చుండగా ఒక కపోతము, అంటే పావురం అన్నమాట, ఒక కపోతము కాపాడండి, రక్షించండి అనుకుంటూ శిబి చక్రవర్తి యొక్క తొడ మీద వచ్చి కూర్చుంటదన్నమాట. కూర్చొని నాకు కాపాడండి, నాకు రక్షించండి అని తను శరణం కోరుతుంది. అయితే శరణం కోరిన వాడికి శిబి చక్రవర్తి తప్పకుండా సహాయం చేస్తాడు. అటువంటి దయాగుణం కలిగిన వాడు శిబి చక్రవర్తి అన్నమాట. అయితే ఆ కపోతాన్ని చెప్తాడనమాట, నువ్వు భయపడే అవసరం లేదు, నేను నీకు మాట ఇస్తున్నాను, నీ ప్రాణాలు కాపాడే బాధ్యత నాది, నువ్వు భయపడకు అని తనకు చెప్తాడనమాట. అంతలోనే ఒక డేగ కపోతాన్ని వెతుక్కుంటూ అదే రాజ్యసభలోకి వచ్చేస్తుంది అనమాట. వచ్చి శిబి చక్రవర్తికి చెప్తుంది, ఏమని? ఆ కపోతము నా ఆహారానికి నాకు ఇచ్చేసేయండి అని అడుగుతుందన్నమాట. అప్పుడు శిబి చక్రవర్తి డేగతో ఇలా చెప్తారనమాట, ఏమని? ఈ కపోతము నాకు శరణం అడిగింది కాబట్టి దాన్ని కాపాడడం నా బాధ్యత, నేను ఈ కపోతాన్ని నీకు ఇవ్వను అని చెప్తాదన్నమాట. అప్పుడు డేగా, నేను ఆకలితో చనిపోతాను మీరు కపోతము ఇవ్వకపోతే, కానీ ఇది ప్రకృతి ప్రకారము, మీరు ప్రకృతి విరుద్ధంగా వెళ్ళలేరు, ప్రకృతి ప్రకారము పావురము నా ఆహారము, కాబట్టి నా ఆహారాన్ని మీరు తీసుకోలేరు, నా ఆహారాన్ని నాకు ఇవ్వండి అని డేగా శిబి చక్రవర్తికి అడుగుతుందన్నమాట. అప్పుడు శిబి చక్రవర్తి చెప్తాడు, నాకు శరణమని కోరిన వారికి రక్షించడము నా కర్తవ్యము, నా ధర్మము, నేను నా కర్తవ్యాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్తాడనమాట శిబి చక్రవర్తి. అయితే డేగ చెప్తుంది, అయితే మీ కర్తవ్యము అందరికీ కాపాడడం కదా, అయితే నేను కూడా ఆకలితో ఉన్నాను, నాకు ఇప్పుడు ఆహారం దొరకకపోతే నేను కూడా ఆకలితో చనిపోతాను, నాకు కూడా కాపాడండి, మరి మీరు ఆ కపోతాన్ని నాకు ఇవ్వండి, అది నేను ఆహారంగా తీసుకుంటే నేను బ్రతకగలుగుతాను, నా ఆహారాన్ని తీసుకునే అధికారము మీకు లేదు అని చెప్తాడనమాట. కాదంటే నా ఆకలి తీర్చండి అని ఆ డేగా శిబి చక్రవర్తి చెప్పగా, అప్పుడు శిబి చక్రవర్తి చెప్తాడనమాట, ఈ కపోతము మాంసము ఎంత ఉందో అంతే మాంసము నేను నీకు ఇస్తాను, నీ ఆకలి నేను తీరుస్తాను, కానీ ఈ కపోతాన్ని మాత్రం నీకు ఇవ్వను అని చెప్తాదనమాట. అప్పుడు డేగ ఏం చేస్తుందంటే, నాకు నా ఆహారం కావాలి అంటే పావురమే ఇవ్వాలి, కాదు అంటే నీ శరీరం యొక్క మాంసము తీసి నాకు ఆహారంగా ఇవ్వు అని ఆ డేగ అడుగుతుంది. అప్పుడు శిబి చక్రవర్తి ఎంతో సంతోషించి, సరే నా శరీరంలోని మాంసాన్ని తీసి నేను ఆహారంగా ఇస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు డేగ ఏం చెప్తాడంటే, ఆ డేగతో సరిపోయేంత మాంసాన్ని నాకు ఇవ్వాలి అని చెప్తాడనమాట డేగ. అయితే దానికి శిబి చక్రవర్తి ఒప్పుకొని ఒక తక్కెడ తెప్పిస్తారనమాట, అంటే కామన్ బ్యాలెన్స్ అనమాట. ఆ కామన్ బ్యాలెన్స్లో ఒక సైడ్ ఏమో కపోతాన్ని పెడతారు, అంటే పావురాన్ని పెడతారు, ఇంకో సైడ్ ఏం చేస్తారంటే శిబి చక్రవర్తి తొడెక్క మాంసాన్ని తీసి కట్ చేసి ఇంకో దాని మీద పెడతారనమాట. అది చూస్తే అది సమానం కాదు. అయితే శిబి చక్రవర్తి ఇంకా కొంచెం మాంసం తన శరీరంలోకి వెళ్ళి తీసి మళ్ళీ పెడతారనమాట. ఆ విధంగా మెల్లమెల్లగా సగం శరీరం మొత్తము తను కట్ చేసి తక్కెడలో పెట్టగా ఆ పావురము ఇంకా ఆ మాంసము సరి సమానము కాదు. అప్పుడు శిబి చక్రవర్తి కళ్ళకెళ్ళి వాటర్ వచ్చేస్తాయి. అయితే డేగ చెప్తుంది అన్నమాట శిబి చక్రవర్తి, ఏంటి నీ మాంసాన్ని కట్ చేసి ఇస్తున్నందుకు నీకు బాధ వేస్తుందా? నువ్వు బాధపడి ఇచ్చే ఆహారం నాకు వద్దు, అటువంటి ఆహారాన్ని నేను స్వీకరించను, నా కపోతాన్ని నాకు ఇచ్చేసి నేను అదే ఆహారంగా తీసుకుంటాను, ఒకరికి కన్నీరు పెట్టించిన ఆహారం నేను తీసుకోను అని చెప్పగా, అప్పుడు శిబి చక్రవర్తి చెప్తారు, కాదు ఇది బాధతో వచ్చే కన్నీరు కాదు, ఇది ఆనందంతో వచ్చే ఆనంద భాష్పాలు, ఎందుకంటే నేను సగ శరీరమే ఇవ్వబోతున్నాను అని బాధపడ్డాను, కానీ నేను నా మొత్తం శరీరాన్ని మీకు అర్పిస్తున్నాను అని
చెప్తాడనమాట శిబి చక్రవర్తి. చెప్పిన తర్వాత నా మొత్తం శరీరాన్ని మీరు ఆహారంగా తీసుకోండి అని ఆ డేగకు చెప్పగా అప్పుడు ఆ డేగ కపోతము ఇద్దరు తన అసలైన రూపంలో వస్తారనమాట. అంటే వాళ్ళెవరో కాదు, ఇంద్రుడు ఇంకా అగ్నిదేవుడు అనమాట. అంటే శిబి చక్రవర్తి యొక్క దయాగుణము, ధర్మగుణము, కర్తవ్య పాలన అది తెలుసుకోవడానికి, పరీక్షించడానికి డేగ పావురం రూపంలో వాళ్ళు వస్తారనమాట. అదే శిబి చక్రవర్తిని దయాగుణము చూసి, కర్తవ్య పాలన, ధర్మగుణం చూసి చాలా సంతోషించి అప్పుడు శిబి చక్రవర్తికి చెప్తారనమాట, మేము నీకు పరీక్షించడానికి వచ్చాము, కానీ నువ్వు నీ పరీక్షలో నెగ్గావు, మాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు చిరకాలం ఇదే విధంగా సంతోషంగా బ్రతకాలి, చిరంజీవిలాగా బ్రతకాలి అని ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుండి వెళ్తారనమాట. అయితే శిబి చక్రవర్తి యొక్క తీసిన మాంసాన్ని మళ్ళీ తిరిగి శరీరానికి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉండేనో అలా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. అయితే అప్పటి నుండి చాలా కాలం వరకు శిబి చక్రవర్తి తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తారు. ఇది శరణాగత రక్షణం స్టోరీ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రదేవుడు ఇంకా అగ్నిదేవుడు శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఏం చేశారు అన్నది స్టోరీ. అది గుర్తుపెట్టుకుంటే ఈ స్టోరీ మీరు ఓన్గా రాయొచ్చు అనమాట. మీకు ఈ స్టోరీ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి. అకార్డింగ్ టు యువర్ కమెంట్ నేను నెక్స్ట్ వీడియోని సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.